కొద్దిగా అయితే కాలు జారి కింద పడేదని. ఏమన్నా మీ అమ్మ ఇప్పుడు కాలు జారి పడుతుందని పట్టుకున్నావు, మరి అప్పుడు నిజంగానే కాలు జారి కడుపు తెచ్చుకుంది కదా, నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదా మరి? చూడలే నరం లేని 40 మాటలు మాట్లాడుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా మాట్లాడకు. అదేందన్నా, అది అన్న దాంట్లో తప్పేమున్నది? అమ్మ అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ మరీ గింత గుడ్డికి కాదు. చూసినావా అమ్మ, నువ్వు బయటికి రాకపోతే అయిపోవు కదా, అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్లా మాట్లాడుతాను. అట్లా కాదు బిడ్డ, పండ్లు తింటే బలమని పండ్లు కొనుక్కుందామని బయటకు వచ్చిన. నాకు చెప్తే అయిపోవు కదమ్మా, నేను తెచ్చుతోని కదా. ఇప్పటికే నీకు తిరుగుడు బాగా అవుతుంది, నువ్వు బాగా ఇబ్బంది పడతావని నేనే కొనుకొచ్చుకుందామని బయటకు వచ్చిన. ఇంట్లో మీ కోడలు లేదు కదా, దానికి చెప్పకపోయినా అదేపోనా? చిచి, ఇంట్లోనే మీ బాగోతం చూడలేక ఓకారం వస్తుంది, ఇక నడిపజట్లకు వచ్చి ముచ్చట్లు పెడతారా? చూడు సీత, అమ్మ ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, ఆమెను మంచిగా చూసుకుని బాధ్యత కాదా? ఏంది కడుపుతో ఉన్న అత్తని కడుపు రాని